లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అంటే అది అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తా ఉన్నది. హైదరాబాద్ ను వర్షాలు వదలడం లేదు. 3 రోజులుగా కుండపోత వర్షాలతో సిటీలోని కాలనీలు జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. ఏంట్రా చూస్తున్నారు, సింహం అక్కడుంది. నేనేమంటున్నా అంటే ఆటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి మోకలేసిందంట. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామని అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రం ఎగురుతుంది, మనం కూర్చుంటాం అంతే. అలాగే ఏజ్ లో అన్ని తెలిసి అనిపిస్తుంది, తెలవదు. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి ఫస్ట్. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు, ఫైటర్ ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకొని పోతారు. ఇదే చారిత్రాత్మకమైన పాత బస్తీ, అదే చార్మినార్. 1967లో చార్మినార్ సిగరెట్ కంపెనీ వాళ్ళు దీన్ని కట్టించారు పబ్లిసిటీ కోసం. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. కానీ మీ ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ఆడచేతిని అడ్డం పెట్టుకున్నారని చెప్పి అందరూ విమర్శిస్తున్నారు. విమర్శలతో విప్లవాన్ని ఆపలేరు. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్ లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు, దానికి మీరే ఉంటారు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం.